నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? చాలా భయంగా ఉంది. ఏ భావన, వచ్చేసావా? సరే త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో, నీకు తినడానికి రెడీ చేస్తాను. అమ్మ దగ్గర చెప్పొచ్చా? కానీ ఎలా చెప్పాలి? ఇది సరనిపించడం లేదే. భావన, ఎందుకు ఇంకా ఇక్కడే నిలబడున్నావు? డ్రెస్ మార్చుకోలేదా? ఇదిగో నీళ్లు తాగు. వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో, నీకు తినడానికి తీసుకొస్తాను. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం కరెక్టా తప్పా అని నాకు తెలియడం లేదు, కానీ ఇలా చేయడమే కరెక్ట్ అనిపిస్తోంది. ఏంటి భావన, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఏ భావన, నా మాట విను. వదినా, భావన స్కూల్ నుంచి వచ్చిందా? తన స్కూల్ నుంచి వచ్చేసింది రఘు, కానీ వచ్చినప్పటి నుంచి ఏదో మూడీగానే ఉంది. అలాగా? ప్రాబ్లం ఏం లేదులే, నేను వచ్చాను కదా. ఇక చూడండి, గెంతులేస్తూ తిరుగుతుంది. సరే, నువ్వు తనతో మాట్లాడు, నేను బట్టలు తీసుకొచ్చేస్తాను. సరే వదినా. ఏంటి భావన తల్లి, ఇక్కడ కూర్చున్నావా? ఇలా చూడు, నీకోసం నేనేం తీసుకొచ్చాను. కుచ్చి 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 కుచ్చి. ఇలా చూడు, ఏమైంది? ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో, నీకు ఇది ఇష్టం కదా. సరే పర్లేదు, భావన ఇప్పుడు నాతో ఆడుకుంటుంది, రా. సరే చెప్పమ్మా, ఎవరు నిన్ను కొట్టారు? కుక్క కొరికిందా లేదా పిల్లి కొరికిందా? చెప్పు చెప్పు. నన్ను వదలండి బాబాయ్. సరే, ఏమైందో చెప్పు భావన. నన్ను వదలండి బాబాయ్, నాకేమీ వద్దు. ఏమైంది రఘు? ఏం లేదు వదినా, నాకేమీ అర్థం కావడం లేదు. తను వాదోలా ఉంది. తనని కాసేపు ఒంటరిగా వదిలేయండి. తన మనసు మారగానే తనే బయటికి వచ్చేస్తుంది. సరే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను టీ తీసుకొస్తాను. కూర్చో. లేదు వదినా, కంపెనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఏదో సవారీ అని చెప్పారు. నేను వెళ్ళొస్తాను. సరే. డ్యూటీ టైంలో ఫోన్ తీయడం కుదరదన్న విషయం నీకు తెలుసు కదా? భావన, తప్పుకోండి. భావన, ఏమైంది నా కూతురు భావనకి? సారీ, తను ఇప్పుడు ప్రాణాలతో లేదు. తను ఫినాయిల్ తాగింది. ఇది పోలీస్ కేసు. భావన, నా తల్లి, నన్ను చూడమ్మా. భావన, ఎంత పని చేసిందండి భావన, ఎందుకు ఇలా చేసావు? చూడండి సార్, నా కూతురు భావనని చూడండి సార్. ఎందుకు ఇలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. భావన, అమ్మా, భావన, నాకు కావాలి. భావన, ఎడకు బాబు. భావన, భావన, ధైర్యంగా. స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏదోలాగే ఉంది. ఏమైంది భావన? నాతో ఏం చెప్పవే? స్కూల్లో టీచర్ ఏమైనా అన్నారా? లేదా ఎవరితో నన్ను గొడవ పడ్డావా? చెప్పమ్మా. ఇంకేదో ప్రాబ్లం ఉంది. ఏదో చిన్న విషయమే అయి ఉంటుంది. తర్వాత మాట్లాడదాంలే అనుకున్నాను. తర్వాత నేను కిచెన్ పనిలో ఉన్నాను. ఆ తర్వాత నేను భావన రూమ్కి వెళ్ళాను. భావన, 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 కళ్ళు తెరచి చూడు. భావన, పక్కింటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు డాక్టర్ని పిలిచారు. ఆ లోపే నా భావన. అన్నా, రఘు, అన్నా, ఏమైందన్నా? భావన మనల్ని వదిలి వెళ్ళిపోయింది. అన్నా, అసలు ఏమైందన్నా తనకి?
ఎవరది? సార్ వీడి తమ్ముడు సార్. గణేష్, భావన వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటున్నారంటే భావనకి ఏం జరిగిందో అది స్కూల్లోనే జరిగి ఉంటుందని, అందువల్లే తను ఆత్మహత్య చేసుకుంది అని. స్కూల్లో భావనతో కలిసి చదువుకునే పిల్లలందరినీ ఎంక్వైరీ చేయి. వేరే ఏదైనా కారణం కూడా అయి ఉండొచ్చు. ఓకే సార్. భావన ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండేది. ఏమైందో తెలీదు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉండగానే పెనాయిల్ తాగేసింది ఆ పిల్ల. కానీ నీకు ఆ విషయమే తెలియలేదు. ఎందుకు నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? నాకు తెలుసండి, మీరు ఇలాగే అంటారని నాకు తెలుసు. కానీ నేను తనతో మాట్లాడడానికి ప్రయత్నించానండి. కానీ తను నాతో ఏం చెప్పలేదు. తను మీకు కూడా ఫోన్ చేసింది, మీతో ఏదో చెప్పాలనుకుంది. కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఏం జరుగుంటుంది? నీతో చెప్పకుండా నాతో చెప్పడానికి ఎందుకు తను ప్రయత్నించి ఉంటుంది? భావన ఆ సమయంలో ఎటువంటి మానసిక స్థితిలో ఉంది? హఠాత్తుగా తను చనిపోవడానికి ఏంటి కారణం? అది తెలుసుకోవడానికి పోలీసులు భావన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అలాగే స్కూల్ వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టారు. సార్, భావన చాలా జాలీ అయిన అమ్మాయి సార్. ఇన్ఫాక్ట్ నేను స్కూల్ వదిలి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాలీగానే వెళ్ళింది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం స్కూల్లోనే ఏదో జరిగిందంటున్నారు. అందువల్లే తను ఫినాయిల్ తాగింది అంటున్నారు. సార్, నేను భావనకి చాలా రోజుల నుంచి క్లాస్ తీస్తున్నాను. నాకెందుకు తనకి స్కూల్లో ప్రాబ్లం ఉన్నట్టు అనిపించట్లేదు. హలో, వెంటనే ఈ ఫైల్ని హెడ్ ఆఫీస్కి పంపించు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, భావనను పోస్ట్ మార్టం చేసిన డాక్టర్తో మాట్లాడాను. ఆయన ఏం చెప్తున్నారంటే భావన ఫినాయిల్ మాత్రమే తాగలేదు. ఆమె చనిపోవడానికి 2 గంటల ముందు ఆమెను రేప్ చేశారు. వాట్? ఎస్ సార్. నేను భావన స్కూల్ టీచర్తో కూడా మాట్లాడాను. వాళ్ళేమన్నారంటే భావన స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగానే వెళ్ళిందట. భావన స్కూల్ నుంచి ఇంటికి సంతోషంగా వెళ్ళిందంటే అప్పుడు ఏం జరిగిందో అది తను స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే దారిలోనే జరిగి ఉండాలి. అయ్యుండొచ్చు సార్. భావన ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూనే వెళ్తోంది. అంటే స్కూల్ నుంచి ఇంటికి 1/2 కిలోమీటర్ దూరం ఉంది. గణేష్, మీరు ఒక పని చేయండి. భావన స్కూల్ నుంచి ఇంటి వరకు ఉండే అందరినీ కూడా విచారించండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా చూసి ఉండొచ్చుగా. ఓకే సార్. ఏమిటి, భావనని రేప్ చేశారా? అవును. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా, లేదా చుట్టుపక్కల ఎవరైనా భావంతో తప్పుగా? సార్, అసలు మాకేమీ అర్థం కావడం లేదు సార్. సరే, ఒక విషయం చెప్పండి. భావన స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా ఇంటికొచ్చారా? సార్, భావన బాబాయ్ తప్ప ఇంకెవరూ రాలేదు. భావన బాబాయ్ రఘు మీతో పాటు ఇంట్లోనే ఉంటున్నాడా? లేదు సార్, వాడు ఒంటరిగానే ఉంటాడు. భావన తల్లి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే భావనకి ఏం జరిగిందో దానికి కారణం వాళ్ళ బాబాయ్ అని అంటోంది. ఎందుకంటే భావన స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హఠాత్తుగా అతను ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాడు. భావన బాబాయ్ రఘు గురించి బాగా ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. భావన వాళ్ళ బాబాయ్ రోజు డ్యూటీ అయిన తర్వాత అక్కడికే వెళ్తుంటాడు సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగాగు. ఆగమంటున్నానా? ఆగు. నా దగ్గర నుంచే తప్పించుకోవాలని చూస్తావా? బాగా పేరుకి మాత్రమే అతను బాబాయ్, కానీ ఆ పిల్లకి మాత్రం ఏమీ తెలియదు. ఆటలాడే సాకుతో తనని అక్కడ ఇక్కడ తాకుతూ ఉండేవాడు. సార్, భావన చిన్నాన్న రఘు హలో క్యాప్స్లో ట్యాక్సీ నడుపుతున్నాడు. తన కాల్ రికార్డ్స్ చూసినప్పుడు ఒక విషయం తెలిసిందే.
భావన స్కూల్ వదిలిన సమయం అతని ఫోన్ భావన స్కూల్ ఏరియాలోనే యాక్టివ్గా ఉంది. సార్, భావన పక్కింటి వాళ్ళు కూడా అతను ఒక రకమైన మనిషి అంటున్నారు. గణేష్ ఒకవేళ రఘుకి వాళ్ళ అన్న కూతురు మీద కన్నేమన ఉందేమో. అతను ఇంట్లో చెయ్యలేంది బయట చెయ్యాలని అనుకున్నాడు. అందుకే భావన స్కూలు వదిలే సమయానికి అతను కారు తీసుకుని అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఆ తర్వాత క్యాబ్లో తప్పుగా ప్రవర్తించి ఉంటాడు. భావన ఇంటికి వచ్చిన వెంటనే ఆమె వెనకే తను కూడా వచ్చాడు. నాకెందుకో భావనకి ఫినాయిల్ తాగించింది ఆ రఘు అని అనిపిస్తోంది. ఎందుకంటే రఘు భయపడి ఉండొచ్చు. భావన వాళ్ళ అమ్మా నాన్నలతో జరిగిన విషయాన్ని చెబుతుందేమోననే భయం. ఆ రఘు ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకురండి. ఓకే సార్. అన్నయ్య, ఆ రోజు భావన ఫోన్ని అటెండ్ చేస్తుంటే ఆ రోజు ఏం జరిగిందో తను మీకు చెప్పి ఉండేదేమో. నాకేమీ అర్థం కావడం లేదు. సార్ ఏమైంది సార్? ఎందుకు మా తమ్ముడు లాక్కు వెళ్తున్నారు సార్? చెప్పండి సార్, ఎందుకు వాడిని తీసుకెళ్తున్నారు సార్? చెప్పండి సార్, చెప్పి తీసుకెళ్ళండి. నాకు మీ తమ్ముడి మీద అనుమానంగా ఉంది. వీడు కూడా రేప్ చేసి ఉండొచ్చు. వద్దు సార్. సార్, భావన నాకు కూతురు లాంటిది సార్. అనవసరంగా ఈ నిందని మీరు నా మీద మోపకండి సార్. నువ్వు భావనని రేప్ చేసి ఉంటే DNA టెస్ట్ లో ఖచ్చితంగా అది బయటపడుతుంది. మాతో అబద్ధం చెప్పి నువ్వు తప్పించుకోవాలని అనుకోవద్దు. నువ్వు ఏం చేసావో నిజాన్ని చెప్పు. సార్, నేనేమీ చేయలేదు సార్. ఆ రోజు నేను మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను. భావన దిగులుగా ఉంటే నాకు కూడా బాధేసింది సార్. ఏమైంది? ఇదిగో పట్టుకో. ఈ బొమ్మంటే నీకు చాలా ఇష్టం కదా. నువ్వలా ఏమీ చేసి ఉండకపోతే భావన స్కూల్ వదిలే సమయంలో ఆ ప్రాంతంలో నువ్వు అక్కడేం చేస్తున్నావు? సార్, భావన వాళ్ళ స్కూల్ ముందు ఒక సవారీ దింపడానికి వెళ్ళాను సార్. అంతేకాకుండా భావనని నా బండిలోనే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను సార్. కానీ ఆలోగా తన ఇంటికి వెళ్ళిపోయింది సార్. మీ తమ్ముడిని తలుచుకుని గర్వపడతారు కదా, చాలా గొప్పగా ఫీల్ అవుతారు కదా. కానీ మన అమ్మాయిని తనేం చేశాడో చూసారా? ఖచ్చితంగా వాడే తన నేరాన్ని దాచడం కోసం మన అమ్మాయిని హత్య చేసి ఉంటాడు. ఏ పాపం ఎరగని నా బిడ్డని చంపేశాడు. రఘు కార్ నడిపే హలో క్యాబ్కి నేను కాల్ చేశాను సార్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. భావన సూసైడ్ చేసుకున్న రోజున రఘు భావన స్కూల్ పక్కనే ఉన్న ఒక ఏరియాలో ప్యాసింజర్ని డ్రాప్ చేశాడు. దాన్ని బట్టి భావన్ని రఘు రేప్ చేయలేదని చెప్పలేం కదా. ఈ రఘుకి DNA టెస్ట్ చేయించండి. ఓకే సార్. సార్, భావనతో స్కూల్లో చదివే అమ్మాయి ఫాదర్ వచ్చారు సార్, మిమ్మల్ని కలవాలట. కూర్చోండి. చెప్పండి, ఏం విషయంగా వచ్చారు? సార్, నేను భావన వాళ్ళ పక్క ఏరియాలోనే ఉంటున్నాను. గత 2-3 రోజులుగా నా కూతురు ఆస్తా చాలా దిగులుగా ఉంటుంది సార్. స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడిపోయింది. మేము మొదట్లో తను స్కూల్కి వెళ్లకుండా ఉండాలని ఇలా చేస్తోంది అనుకున్నాం. అందువల్ల 1-2 రోజులుగా వాళ్ళ అమ్మే స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకొస్తోంది. కానీ సార్, హఠాత్తుగా నిన్న తనకి కడుపు నొప్పి మొదలైంది సార్. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? నొప్పిగా ఉందా? లేదు, ఏం లేదు. ఏడవకమ్మా, ఏడవకు, జాగ్రత్త. మేము ఆస్తాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ నాతో ఒక నిజం చెప్పారు, రేప్ జరిగిందని. భావన విషయంలో కూడా ఇలాగే జరిగిందని మాకు అప్పుడే తెలిసింది. తను సూసైడ్ చేసుకుందని విన్నాం. అందుకే చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను సార్. మీ అమ్మాయి మీతో ఏదైనా చెప్పిందా? ఆమెతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినట్టు? సార్, తను ఏమీ చెప్పడం లేదు. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి కదలకుండా మెదలకుండా ఉంది. ఆస్తా తినమ్మా, ఒక్క ముద్ద తినమ్మా. ఆస్తా, ఇలా చూడమ్మా, నీకు ఈ విధంగా జరిగినప్పుడు నీ ఫ్రెండ్ భావన నీతో పాటే ఉందా? ఎవరమ్మా అది? నీకు అతని పేరు తెలుసా? ఇతను అతనేనా అని చూడు, మీతో ఆ విధంగా ప్రవర్తించింది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. ప్లీజ్. ఏడవకమ్మా, ఏడవకు ప్లీజ్, ఏడవకు. ఆ అమ్మాయి మనతో ఏమి చెప్పే పరిస్థితిలో లేదు. గణేష్, ఏవైనా సరే ఆ ఇద్దరు పిల్లలకి ఏం జరిగినా సరే ఖచ్చితంగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే దారిలోనే జరిగి ఉండాలి.
ఆస్థా వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే గత 4 రోజుల నుంచి ఆస్థా అలాగే ఉంటుంది అని. భావన 3 రోజుల ముందే చనిపోయింది. వీళ్ళిద్దరికీ ఒకే రోజు ఒకే సమయంలో ఏదైనా జరిగి ఉంటుందా? లేదంటే వీళ్ళిద్దరితోనూ తప్పుగా ప్రవర్తించిన వాడు ఒకడే అయి ఉంటాడా? లేదంటే ఇంతకు ముందే మొలాస్ట్ చేశాడా? వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ కూడా. సార్ ఒకవేళ అతను రఘువే అయ్యుండొచ్చుగా. కావచ్చు, కానీ భావన ఇప్పుడు ప్రాణాలతో లేదు. ఈ ఇద్దరు అమ్మాయిలకి ఏం జరిగిందనేది ఆస్థా మాత్రమే చెప్పాలి. ఈ ఆస్థాతో మాట్లాడడానికి మనకి కౌన్సిల్ సాయం కావాలని అనుకుంటున్నాను. ఆస్థా మానసిక పరిస్థితిని బట్టి ఒక విషయం బాగా అర్థమవుతోంది. తను ఉన్న మానసిక పరిస్థితిలోనే భావన కూడా ఉండేదని. వాళ్ళిద్దరిని రేప్ చేసింది ఒకే వ్యక్తి అయి ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. కానీ అది రఘుయేనా కాదా అనేది DNA రిపోర్ట్ తేల్చాల్సి ఉంది. ఈ 2 రేప్ సంఘటనల గురించి బయటికి తెలియడంతో ప్రజల మనసుల్లో గుబులు మొదలైంది. సరే, లంచ్ తీసుకున్నావుగా, స్నాక్స్ తీసుకున్నావుగా, మమ్మీకి బాయ్ చెప్పు. ఏమైంది? ఏమిటి అంత ఆలోచిస్తున్నావు? పాపని నేను స్కూల్లో వదిలేసి వస్తాను. అరే ఏమిటి? బంగారం, పద మనం వెళ్దాం. ఇదిగో నా బంగారు తల్లికి జడేయడం పూర్తయిపోయింది. యూనిఫామ్ తో రెడీగా ఉంది. నాన్న, నా ఫ్రెండ్ త్రిషాక్ కూడా ఇలాగే స్కూల్ యూనిఫామ్ కుట్టి పెడతారా? తప్పకుండా. నాన్న, తనకి డ్రెస్ కుట్టడానికి మీ కొట్టుకి నేను తీసుకురావచ్చా? తప్పకుండా తీసుకురా. కానీ అంతకున్నా ముందు నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పదమ్మా. స్కూల్కి వచ్చేసాం. ఒక్క నిమిషం అమ్మా, సాయంత్రం తీసుకెళ్ళడానికి నేనే వస్తాను. అల్లరి మాత్రం చేయొద్దు, అర్థమైందా? బాయ్. హాయ్ త్రిషాల. బాయ్ బాయ్. హే త్రిషాల, నా యూనిఫామ్ మా నాన్నే కుట్టారు. పిల్లలు, ఈరోజు మీ అందరికీ గుడ్ టచ్ ఇంకా బ్యాడ్ టచ్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరెవరితో మాట్లాడొచ్చు, ఎవరిని అవాయిడ్ చేయాలి, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తెలియని మనుషులైనా సరే, లేదా మీకు తెలిసిన వారైనా సరే, ఎవరైనా మిమ్మల్ని తప్పుగా లేదా తాకరాని చోట ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే దానికి అర్థం బ్యాడ్ టచ్ అన్నమాట. మీరు వెంటనే ఆ వ్యక్తి దగ్గర చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. సార్, ఆస్థా ఆ విషయం నుండి ఇంకా బయటపడలేకపోతోంది. కానీ తనతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసిందల్లా ఒక విషయమే సార్. తనని ఎవరైతే రేప్ చేశారో వాడు రెడ్ కలర్ జాకెట్టు, బ్లూ జీన్స్ వేసుకున్నాడని తెలిసింది. నాకేమనిపిస్తోందంటే మనకి ఇంతకు మించి తెలియాలంటే మనం ఇంకాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. రండి. సార్, DNA పరీక్షించిన డాక్టర్ ఇప్పుడు కాల్ చేశారు. భావన DNAలో ఉన్న శాంపిల్స్ ఉన్నాయి కదా, అది రఘుతో మ్యాచ్ అవ్వలేదు సార్. అయితే భావనని ఆస్థాని రేప్ చేసింది వేరే ఇంకెవరు? గణేష్ ఆస్థా ఏం చెప్పిందంటే తనను బలాత్కారం చేసినవాడు రెడ్ జాకెట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకున్నాడని. ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజ్ ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను సార్. ఎందుకంటే సంఘటన జరిగిన రోజు ఆ రెడ్ జాకెట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకునేవాడు క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది కదా. ఎస్ గణేష్, చెప్పండి. సార్, లోనీ రోడ్లో స్కూల్లో చదివే ఇంకొక అమ్మాయిని మొలస్ చేయడానికి ప్రయత్నించారు సార్. ఆ పాప పేరు మేతా సింగ్. లోనీ రోడ్లో నగర్ నిగమ్ స్కూల్లో చదువుతోంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బలాత్కారం చేయడానికి ప్రయత్నించారు. అయితే గణేష్ మేధాని రేప్ చేయడానికి ట్రై చేసిన వాడు
భావనని ఆస్థాని రేప్ చేసి ఉండొచ్చు. ఈ మేధ ఎక్కడ ఉంటుంది? బాబు కొంచెం ఆగు. మేధ ఇల్లు ఎక్కడ? ఇలా చూడమ్మా, నువ్వు దేనికి భయపడకు. నువ్వు మంచి ధైర్యం గల అమ్మాయివి కదా. అది సరే, నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నీకు ఏమైందో చెప్పమ్మా. చెప్పమ్మా. అంకుల్, నేను నా ఫ్రెండ్ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాం. కానీ నా ఫ్రెండ్ స్ట్రీట్ నంబర్ 7లో ఉంటోంది, కానీ మా స్ట్రీట్ నంబర్ 25. నేను ఇంటికి ఒంటరిగా వచ్చేటప్పుడు అంకుల్ నా దగ్గరకు వచ్చారు. హాయ్ పాపా, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరెవరు? నేను మీ నాన్నగారి ఫ్రెండ్ని. రా రా, ఇటు ఇటు ఈ గదిలోకి. అంకుల్, మా నాన్నగారు ఎక్కడా? నాన్న లేకపోతే ఏమైంది, వచ్చేస్తారులేమ్మా. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా తప్పుగా లేదా తాకరాని చోట ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే గనుక దాని పేరు బ్యాడ్ టచ్. నన్ను వదులు, నన్ను వెళ్ళాలి. ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు. అంకుల్, నేను ఇంటికి రాగానే జరిగింది నాన్నగారికి చెప్పాను. తర్వాత నాన్నగారు అన్నారు అతను తన ఫ్రెండ్ కాదని, ఎవరో దొంగోడట. సరేమ్మా, అతను చూడ్డానికి ఎలా ఉన్నాడు? ఏ డ్రెస్ వేసుకున్నాడు? రెడ్ జాకెట్ ఇంకా బ్లూ జీన్స్. రెడ్ జాకెట్ అండ్ బ్లూ జీన్స్. కానీ ఎవరైతే తనని రేప్ చేశారో వాడు రెడ్ కలర్ జాకెట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకున్నాడు సార్. ఆ పాపని ఇక్కడికే తీసుకొచ్చాడు సార్. అతని గురించి తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాను, కానీ ఎవరికీ తెలియదన్నారు. రండి సార్, ఆ పాపని ఇక్కడే మొలాస్ చేయడానికి ప్రయత్నించాడు. గణేష్ ఆ రెడ్ జాకెట్ బ్లూ జీన్స్ అతని గురించి ఈ అమ్మాయిల ఇంటి చుట్టుపక్కల కూడా ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ ఈ ఏరియాలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లు తీసుకోండి. ఏదో ఒక ఫుటేజ్లో అతను ఉండే అవకాశం ఉంది. ఈ ఏరియాలో ఉండే క్రిమినల్స్ అందరినీ తీసుకురండి. మేధాకి చూపించి ఆలమల పట్టమనండి. ఇది చాలా సెన్సిటివ్. భావన, ఆస్థ, మేధ వీళ్ళతో కలిసి ఇంకా ఎంతమంది అమ్మాయిలు లిస్టులో ఉన్నారో తెలీదు. వాళ్ళ అమ్మా నాన్నలు కంప్లైంట్ చేయకుండా కూడా ఉండొచ్చు. ఓకే సార్. ఆ ఏరియాలో ఉండే మొత్తం చీటర్స్ అందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫొటోస్ ని మేధాకు చూపించి గుర్తించమని చెప్పారు. కానీ ఆ బ్లూ జీన్స్ రెడ్ జాకెట్ వేసుకున్న వ్యక్తి ఎవరు, అది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. సార్, మేతను మొలాస్ చేయడానికి ప్రయత్నించిన వాడు ఇదిగో ఈ రెడ్ జాకెట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకున్నవాడు సార్. సాంద్రాలో సీసీటీవీలో క్యాప్చర్ అయ్యాడు. కానీ ఈ ఫుటేజ్లో వాడి ముఖం క్లియర్గా లేదు సార్. ఈ ఫోటోని భావన, ఆస్థ, మేధ వాళ్ళ పేరెంట్స్కి చూపించండి. వాళ్ళ ద్వారా మనకు ఏదైనా లీడ్ దొరకచ్చు. ఈ ఫోటోని అన్ని స్టేషన్లకు పంపించండి. ఓకే సార్. ఇలా చూడండి, మాకు చిన్న అనుమానం ఉంది. వీడే భావనని రేప్ చేసి ఉంటాడని. వీడిని జాగ్రత్తగా చూడండి, ఆ తర్వాత చెప్పండి. ఇతని గురించి మీకేదైనా తెలుసా? తెలీదు సార్. వీడికి తెలుసా? లేదు సార్. టిఫిన్ తినేసి తర్వాత హోంవర్క్ రాయాలి. అలాగే మా. వచ్చేసారా? ఎందుకింత టెన్షన్గా ఉన్నారు?
సార్ భావన ఇంట్లో మాత్రమే కాదు, ఆ మేతా అండ్ ఆస్థా పేరెంట్స్ కూడా ఆ రెడ్ జాకెట్ బ్లూ జీన్ మనిషి గురించి తెలియదంటున్నారు. సార్ గత ఏడాదిగా మొలస్టేషన్ సంబంధం ఉన్న అన్ని కేసుల్ని నేను ఎంక్వైరీ చేసి చూశాను. అలా చూస్తే ఢిల్లీలో మాత్రం 7 అమ్మాయిలకు సంబంధించి రేప్ అండ్ మొలస్టేషన్ కేసులో ఫెయిల్ అయింది. వాళ్ళని కూడా స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలోనే బలాత్కారం చేశారు. 7 అమ్మాయిల ఈ కేసులో అందరిని అరెస్ట్ చేశారా? లేదు సార్, ఇప్పటి వరకు ఆ కేసెస్లో మొలస్టేషన్ అండ్ రేప్ చేసిన వాడి ఆచూకీ తెలియడం లేదు. కానీ కొంతమంది విక్టిమ్స్తో మాట్లాడే ప్రయత్నం చేశాను. అందులో కొంతమంది పిల్లలు ఏం చెప్పారంటే వాళ్ళని మొలస్ట్ చేసిన ఆ వ్యక్తి రెడ్ జాకెట్ అండ్ బ్లూ జీనే వేసుకున్నట్ట. సార్ నాకెందుకో వీడు సైకో అనిపిస్తుంది. వాడికి మూడో సూపర్ ఇంటిజం ఉండొచ్చు. ఆ అమ్మాయిలతో మాట్లాడడం కోసం వాడు అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు. అందరికీ వాళ్ళ నాన్న ఫ్రెండ్ అని చెప్పి మోసం చేశాడు. ఇందులో బాధపడే విషయం ఏమిటంటే గత 1 సంవత్సరంగా ఒకే మనిషి రెడ్ జాకెట్ బ్లూ జీన్స్ వేసుకుని ఢిల్లీలోనే వేరు ప్రాంతాల్లో చిన్న అమ్మాయిలు పట్టుకుని రేప్ చేస్తున్నాడు. ఇంతవరకు ఎవరికి ఆచూకీ దొరకలేదు. సార్ ఏరియాలో ఉన్న అందరు చీటర్స్ని రౌండప్ చేశాం. మేతాను కూడా గుర్తుపట్టమన్నాం. కానీ మేతా ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోయింది. గణేష్ ఒకవేళ ఇతను ఢిల్లీకి చెందినవాడు కాదేమో. ఎందుకంటే చాలాసార్లు చూసి ఉంటాం ఢిల్లీకి వచ్చే ప్రతి వాళ్ళు దీనికి పక్కనే ఉన్న వాళ్ళ నుంచే వస్తూ ఉన్నారు. యూపీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ ఇటువంటివి. ఇతను కూడా ఢిల్లీకి సంబంధించిన పక్క స్టేట్ ఏదైనా అయి ఉండొచ్చు. గణేష్, మన సెర్చ్ పెద్ద చేయండి. ఢిల్లీకి పక్కనే ఎన్ని మొలస్టేషన్ రేప్ కేసులు ఉన్నాయో దాంట్లో ఎవరెవరు సస్పెక్ట్సో క్రిమినల్సో వాళ్ళందరినీ పట్టుకోండి. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే అక్కడి నుంచి మనకు క్లూ దొరకవచ్చు. దాంతోపాటు ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయండి. ప్రజలకి మొలాష్ గురించి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మనం ఎలాగైనా సరే మిగతా అమ్మాయిలైనా వాడికి ఎర కాకుండా చూసుకోవాలి. ఓకే సార్. చెప్పు. త్రిలోక్, నువ్వెక్కడున్నా? షాప్లోనే పనిచేస్తున్నాను. ఏంటి విషయం? ఏంటి? మా నాన్నగారి సమ్మర్ వెకేషన్ కి సిమ్లాకి తీసుకెళ్తానన్నారు. వావ్, షిమ్లానా? నువ్వు మాతో వస్తావా? మా నాన్న దగ్గర నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్పాను. నేను కూడా మా నాన్నని అడిగి చూస్తాను. ఆయన ఒకవేళ అలో చేస్తే నేను తప్పకుండా నీతో షిమ్లాకి వస్తానే. ఓకే, బాయ్. సార్, నేను యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇంకా ఉత్తరాఖండ్లో ఉన్న వాళ్ళ లిస్ట్ కూడా రెడీ చేశాను. వీళ్ళు రేప్ అండ్ మొలస్టేషన్ కేసులో లోపలికి వెళ్ళారు. కొంతమంది సస్పెక్ట్స్ని ఇంతవరకు కనిపెట్టలేదు. సార్, ఇందులో కొంతమంది ఫోటోలే ఉన్నాయి. కానీ సార్, ఇందులో 3 ఫోటోలు మాత్రం ఆ రెడ్ జాకెట్ బ్లూ జీన్తో మ్యాచ్ అయి ఉన్నాయి. సార్, వీళ్ళ 3 పోలికలు ఇంచుమించు వీటితో మ్యాచ్ అవుతున్నాయి. సార్, వీడు సంతోష్ కాల్రా. 4 సంవత్సరాల క్రితం మొలస్టేషన్ కేసులో వీడిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల క్రితమే రిలీజ్ అయ్యాడు. వీడే మణిధర్ లోధి. రాజస్థాన్లో 4 అమ్మాయిల్ని రేప్ చేసిన కేసులో సస్పెక్ట్. ఇంతవరకు వీడిని పట్టుకోలేదు. ఇంకా వీడు అజయ్. వీడు కూడా హర్యానాలో మొలస్టేషన్ కేసులో లోపలికి వెళ్ళాడు. 1 సంవత్సరం క్రితం బరోల్లో బయటకు వచ్చాడు. తర్వాత మాయమయ్యి ఇప్పటి వరకు కనపడడం లేదు. అయితే అజయ్ ఇంకా మణీందర్ వీళ్ళిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారు కదా. ఇకపోతే ఈ సంతోష్ 8 ఏళ్లు శిక్షణ అనుభవించి ఇప్పుడే బయటకు వచ్చాడు. గణేష్, మన సోర్సెస్ని యాక్టివేట్ చేయి. వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలను కలెక్ట్ చేయి. ఇతను ఎక్కడున్నాడు? సార్, జైల్లో ఉన్న రికార్డ్స్ని బట్టి ఇప్పుడు వీడు ఫరీదాబాద్లో ఉన్నాడు. ఇతను వెంటనే తీసుకురండి. మేధా ఆస్థాన్ని పిలిచి ఇతను ఐడెంటిఫై చేయమనండి. భావనాని ఆస్థాన్ని రేప్ చేసింది ఇంకా మేధాని మొలస్ట్ చేసింది ఇతనే అయ్యి ఉండొచ్చు. ఓకే సార్. ఎక్కడ పట్టుకుంటాను. ఆగు. ఏయ్, ఎక్కడున్నావు? అమ్మా, ఏమైందమ్మా? చెప్పు. ఇలా చూడమ్మా, నోరు తెరిచి మాట్లాడు. ఏం జరిగిందో చెప్పు. చెప్పమ్మా. సార్ 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 వద్దు సార్. సార్ సార్ కొట్టకండి సార్. అన్నీ నువ్వే కట్ చేసావు. నిజం చెప్పు, నిజం చెప్పు. నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నేనేం చేయలేదు సార్. ఇతనే అతనా అమ్మా? ఆ రెడ్ జాకెట్ బ్లూ జీన్స్ వేసుకున్న అతను?
ఆస్తా చెప్పమ్మా, అంకుల్ అడుగుతున్నారు కదా, ఇది వాడినా? ఎతనైనా చూడమ్మా. నాకెందుకు అతను సంతోష్ అనిపిస్తోంది. ఆ పిల్లలు అతన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ సంతోష్కి DNA టెస్ట్ చేయండి. ఓకే సార్. సార్ ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను బయటకు వచ్చిన తర్వాత ఏ తప్పు చేయలేదు సార్. నువ్వు చేసావా లేదా అని నీ DNA టెస్ట్లో తెలిసిపోతుంది. సార్ నాకెందుకో మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారనిపిస్తోంది. ఆ రెడ్ జాకెట్ బ్లూ జీన్స్ మనిషి నేను కాదు సార్, నా మీద ఒట్టు సార్. కానీ సార్ అది అజయ్ అయి ఉంటాడేమో సార్. ఎవరా అజయ్? అజయ్ కుష్వానా? అవును సార్ వాడే. మేమిద్దరం జైల్లో ఉన్నప్పుడు ఒకే రూమ్లో ఉన్నాం సార్. నా శిక్ష అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాను, కానీ వాడు బయటకు వచ్చిన తర్వాత ఎవరికి దొరకకుండా వెళ్ళిపోయాడు. వాడు పెద్ద మెంటల్ సార్. అంతేకాదు సార్, వాడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. నాకెందుకో మీరు వెతికేది అతనే అనిపిస్తోంది సార్. ఆ అజయ్ ఎక్కడున్నాడు? బిజ్వాసంలోనే ఎక్కడో ఉన్నాడు అనుకుంటా సార్. బిజ్వాసంలో ఎక్కడా? పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడం నిజమే సార్, కానీ ఎవరిని రేప్ చేయలేదు సార్. వీళ్ళు ఇలా దారికి రారు. వీళ్ళందరికీ DNA టెస్ట్ చేయండి. ఈ వ్యక్తి రుడికిలో ఉండే అవకాశం ఉంది. మీ మనుషులతో వీడి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమను. ఇతని సంతకం తీసుకోండి. ఓకే సార్. రుడికి పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 3 రోజుల క్రితం స్కూల్కి వెళ్లే ఒక అమ్మాయిని రేప్ చేశారట సార్. ఆ అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తి తను కూడా రెడ్ జాకెట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకున్నట్ట. అయితే రుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. తను అక్కడే మనకు దొరుకుతాడు. సార్ సార్ ఇటువైపు. అంకుల్, ఆ రోజు స్కూల్ త్వరగా అయిపోయింది. అందువల్లే నేను నా ఫ్రెండ్ ఆవని ఒంటరిగా ఇంటికొచ్చాము. ఒకవేళ మా నాన్న ఒప్పుకుంటే నేను కూడా నీతో పాటు షిమ్లాకి వస్తానే. ఓకే బాయ్. బాయ్. అంకుల్, వాడు మంచోడు కాదు. వాడు నా దగ్గర సార్ ఆ అమ్మాయి త్రిషాని మాత్రమే కాదు, తన ఫ్రెండ్ అవినీని కూడా రేప్ చేశారు సార్. ఏంటి? అవును సార్. సార్ నేను త్రిష రేప్ కేసు గురించి తెలుసుకున్నాను సార్. సరిగా అప్పుడే అవినీ రేప్ కేసు గురించి కూడా తెలిసింది సార్. నేను ఇంట్రోగేట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్, కానీ వాళ్ళ ఫ్యామిలీలో దీన్ని కేసుగా ఫైల్ చేయకూడదని చెప్పేసి సార్ మేమేం కేసు ఫైల్ చేయదలుచుకోలేదు. ఇది మా అమ్మాయి పరువుకు సంబంధించింది సార్. మీరు దయచేసి వెళ్ళండి. ఇలా చూడండి ప్లీజ్, మమ్మల్ని నమ్మండి. మీ కూతురి పేరుని మేము మీడియాలో అసలు డిస్క్లోజ్ చేయం. తనకి మెడికల్ చేయడం చాలా ముఖ్యం. అవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, వెళ్ళండి. ఇలా చూడండి, ఇటువంటి కేసుల్లో పేరెంట్స్ వాళ్ళ మర్యాద కాపాడుకోవడం కోసం కేసును ఫైల్ చేయరు. సార్ ఇప్పుడు మనం భయపడాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీలో రేప్ చేసిన వ్యక్తి ఇప్పుడు రుడికేలో తన పని మొదలెట్టాడు. గణేష్, మనం ఎవరినైతే వెతుకుతున్నామో అతను మనకు భయపడి రుడికేకి వచ్చి ఉండొచ్చు కదా. ఒకవేళ అతను ఈ ఏరియాకి చెందినవాడే కూడా ఉండొచ్చు. చాలా అవకాశం ఉంది. అతను ఢిల్లీకి ప్రతిరోజు వస్తూ ఉండొచ్చు. గుప్తా, నేను ఒప్పుకుంటున్నాను, అవని పేరెంట్స్ ఈ కేసును ఫైల్ చేయలేదు. ఆ ఎక్విష్ మనకు కావాలి. అతను రుడ్కీలో మాత్రమే కాదు, అతను ఢిల్లీలో కూడా చాలా మంది పిల్లల్ని వేటాడాడు. అతని ఫోటో కూడా మేము క్యాప్చర్ చేసి ఉంచాం.
మీరు అతన్ని గుర్తుపట్టగలరా? తప్పకుండా సార్. గణేష్, ఏ రూట్లో భావన అనే ఆస్థాన్ని అతను రేప్ చేశాడో, మేధాన్ని మొలాస్ట్ చేశాడో, అక్కడి నుంచి రూడ్కి నుండి ఢిల్లీకి వెళ్లే దారిలో ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయో అక్కడ బస్ స్టాండ్ను మొత్తం సీసీటీవీలు చెక్ చేయండి. ఖచ్చితంగా ఆ ఫుటేజ్లో ఎక్కడో దొరుకుతాడు. ఓకే సార్. సుమా, దగ్గుతో పాటు తనకి జ్వరం కూడా ఎక్కువ అవుతోంది. రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. తనకి అసలే టీబీ కూడా ఉంది. ఒకవేళ మళ్ళీ... అలా మాట్లాడకండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఏమైంది నాన్న? ఒంట్లో బాలేదా? నీకేం అవ్వదు, త్వరగానే నయమైపోతుంది, సరేనా? చెప్పండి, తనకి ఏమైంది? నాకు ఏమీ అర్థం కావట్లేదు ప్రమోద్ గారు. చూస్తున్నారుగా, అవని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతోంది. తన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళడమే మంచిదని నాకు అనిపిస్తోంది. సార్, సంతోష్, అజయ్ ఇంకా మిగతా వాళ్ళ డిఎన్ఏ రిపోర్ట్స్. సార్, వీళ్ళ డిఎన్ఏ భావన బాడీలో దొరికిన డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదు సార్. ఈ మణీందర్ గురించి విషయం ఏమైనా తెలిసిందా? సార్, ఇన్ఫార్మర్స్ పనిచేస్తూనే ఉన్నారు, కానీ ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సరే, బయలుదేరు. సార్. అవని, నీకు ఏమైందమ్మా? సుష్మా, తన ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. తను వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. అక్కడికి తీసుకువెళ్ళకపోతే తన ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. ఇంతకుముందు తనకి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, హాస్పిటల్కి నేను తీసుకువెళ్తాను. కానీ మీరు ఎందుకంటే ఒంటరిగా వెళ్తున్నారు? మీరు ప్రమోద్ని తీసుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ప్రమోద్ గారిని తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బయలుదేరినా కూడా సరైన టైంకి అక్కడికి చేరుకుంటాను. ఏమండి, నేను చెప్పేది వినండి. రామా 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 రా. మనం ఇప్పుడు ఢిల్లీలోని పెద్ద హాస్పిటల్కి వెళ్దాం. నీకు నయం అయిపోతుంది, సరేనా? నువ్వేం భయపడకు. వందనా, ప్రమోద్ ఎక్కడా? సార్, తనకి ఎలా ఉంది? నా కూతురికి ఏమీ కాదు కదా డాక్టర్? మీరు బయట వెయిట్ చేయండి, మేము చూసుకుంటాం. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే సార్. సార్, 7th మార్చ్ భావనను రేప్ చేసిన రోజు ఆ రెడ్ జాకెట్ అండ్ బ్లూ జీన్ వ్యక్తిని నిజాముద్దీన్ స్టేషన్ పక్కన ఉన్న మార్కెట్లో చూశారట సార్. ఇదిగో మార్కెట్ ఫుటేజ్. ఇలా చూడండి సార్. ఒక నిమిషం సార్. హలో, త్వరగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. మర్యాదగా చెప్పండి, ఎక్కడున్నాడు? సార్, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా రండి, నన్ను కాపాడండి, వదులు వదులు, నన్ను కాపాడండి.
కాపాడండి, నన్ను వదులు, కాపాడండి, కాపాడండి, నన్ను వదులు. పిల్ల చిన్నపిల్ల కావాలా నీకు? చిన్న పిల్లని మానభంగం చేస్తావా? చిన్న పిల్లలతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు. గణేష్ వీడిని తీసుకెళ్ళండి. భయపడకమ్మా, నీకేం కాదు. రా, ధైర్యంగా రా. సార్ తిలోక్ అన్నయ్య ముందు ఢిల్లీలోనే ఉండేవారు. ఇంట్లో ఇంత మంచి పెళ్ళం, అందమైన కూతురు ఉన్నా సరే ఆయన మనసు ఎందుకిలా పాడైపోయిందో తెలీదు. ఇలాంటి తప్పుడు పనులు చేయడం మొదలెట్టారు. అతను ఒకరిని కాదు సార్, చాలా మంది చిన్నపిల్లల్ని వాడు రేప్ చేశాడు సార్. ఈ విషయాలని మీరు తెలిసి కూడా తెలియనట్టు నటిస్తారా? సార్ ఆయన అన్నిటినీ వదిలేసి మారిపోయానన్నారు సార్. ఢిల్లీలో ఎంతో మంది ఆయన గురించి కంప్లైంట్ చేశారు. త్రిలోక్ వాళ్ళ పిల్లలతో మాకు చెడ్డ పేరు వచ్చింది. ఒకసారి ఆయన్ని పోలీసులు కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన చెల్లెలికి తన భర్తకి ఈ విషయం చెప్పాను సార్. మీకు కొంచెం కూడా సిగ్గులేదు కదా? మీకు ఒక అందమైన అమ్మాయి ఉంది, కానీ మీరు చేసిన పనేమిటి? ప్రమోద్ గారు, నేను దేవుడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, ఇలాంటి తప్పుడు పనులు నేను ఇంకెప్పుడూ చేయను. సార్ తిలోక్ అన్నయ్య యాక్చువల్లీ మంచి టైలర్. అందుకోసమే ప్రమోద్ ఆయనకు అప్పిచ్చి ఒక టైలర్ షాప్ పెట్టడానికి సహాయం చేశారు. ఈ ఇల్లు కూడా అద్దెకి తీసిచ్చారు. మేము ఆయన మారిపోయారు అనుకున్నాం, కానీ పేపర్లో ఇద్దరు పిల్లల్ని రేప్ చేశారని న్యూస్ చదివిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. సార్ ఆయన ప్రతి శుక్రవారము శనివారము ఢిల్లీకి టైలరింగ్ వస్తువులు కొనడానికి వెళ్తారు. ప్రమోద్ ఆయన్ని గమనించడం మొదలుపెట్టాడు. అవని ఫ్రెండ్ త్రిషాని ఏం తన సొంత కూతురని కూడా చూడకుండా? లేదు సార్, లేదు, నేను ఒట్టేసి చెప్తున్నాను సార్, నా కూతురు విషయంలో నేను ఏమీ చేయలేదు. సార్ అవనీకేమీ జరగలేదు, కానీ తనకి నిజం తెలిసిపోయింది. తన ఫ్రెండ్ త్రిషాని రేప్ చేసింది తన తండ్రి అని అర్థం చేసుకుంది. ఎందుకంటే తన తండ్రి దగ్గర రెడ్ జాకెట్, బ్లూ జీన్స్ ఉందన్న విషయం తెలుసు. అందుకే నేను అబద్ధం చెప్పాను సార్, అవనీని ఎవరో రేప్ చేశారు అని. అప్పుడే త్రిలోక్ని పట్టుకోరని నేను మా అమ్మాయితో చెప్పాను. మనం ఈ విధంగా చేయకపోతే పోలీసులు మీ నాన్నని అరెస్ట్ చేసేస్తారని. అందుకు తను ఒప్పుకుంది. కానీ తను ఆ విషయం విని షాక్ అయ్యింది సార్. తన తండ్రి ఇదంతా. ఇంకా దాయకు, నిజం చెప్పు. ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని వేటాడావు చెప్పరా? చాలా మంది సార్. చైల్డ్ పార్న్ చూసి చూసి నా బుర్ర పాడైపోయింది సార్. సార్ నేను మొత్తం అన్నీ మానేశాను సార్, అన్నీ వదిలేసి రూట్ కేక్ వచ్చేసాను. కానీ ఒకరోజు రెడ్ జాకెట్, బ్లూ జీన్స్ వేసుకుని నేను ఢిల్లీకి వెళ్ళాను సార్. అక్కడొక పాప కనిపించింది. తనతో సార్ నాకు ఏమనిపించిందంటే రెడ్ జాకెట్, బ్లూ జీన్స్ నాకు లక్కీ అని. అందువల్ల శుక్రవారం ఇంకా శనివారం ఆ డ్రెస్ వేసుకుని నేను ఢిల్లీకి వెళ్ళేవాడిని. స్కూల్ బయట కాపలా కాసేవాడిని. అక్కడ ఎవరైనా పాప ఒంటరిగా కనిపిస్తే తనకి మాయ మాటలు చెప్పి తనతో. మృగాల కంటే నీచమైన వాడిగా ఉన్నావు. నువ్వు చేసినట్టుగా మృగాలు కూడా ఇలా చెయ్యవురా. నువ్వొక మనిషివా? లేదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి. ఇక నువ్వు ఎక్కడ ఉంటావు? త్రిలోక్ తన కుటుంబం మొత్తాన్ని తలదించుకునేలా చేశాడు. అయినా సరే తనని కాపాడడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు. సాధారణంగా అంటూ ఉంటారు, ఇతరుల్ని కష్టపెట్టేవాడు మన పక్కనే ఉంటే అతన్ని కాపాడాలనే మనసు అనుకుంటూ ఉంటుంది. అదే వీళ్ళు కూడా అనుకున్నారు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.